అండి అందరికీ నమస్కారం. ముందుగా మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్కెట్లో క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మీ ముందుకు వస్తున్నాం. మార్కెట్లో రకరకాల యాప్స్ ఉన్నాయి, రకరకాల మ్యాగజైన్స్ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ గ్రూప్ 2 వివిధ పోటీ పరీక్షల యొక్క పేపర్ అనాలిసిస్ చూసిన తర్వాత, పేపర్లు చూసిన తర్వాత వాటిని అనాలిసిస్ చేసి మన విద్యార్థులకు క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి. మన విద్యార్థుల యొక్క విజయాలు మనం తోడుగా నిలబడాలి. రేపటి సమాజంలో మంచి ఆఫీసర్లుగా, మంచి టీచర్లుగా, ఎస్ఐపిసిలుగా భవిష్యత్తులో ఏదో ఒక జాబుతో మన విద్యార్థులు తిరిగి వెళ్ళాలి. మనం చెప్తున్న ప్రతి క్లాస్ కూడా మన విద్యార్థికి న్యాయం జరిగే విధంగా ఉండాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం. టోటల్ ఎనఫ్ సార్. నీకు ఏ మ్యాగజైన్ వద్దు, ఏ పేపర్ చూడవలసిన అవసరం లేదు. టోటల్ ఎనఫ్. ఎగ్జామినర్ ఏ టైపులో, ఏ లెవెల్లో అడిగిన టోటల్ ఎనఫ్ సార్. ఇది వాజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా ఇక్కడ నుండి రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం సార్ ఈ ఏరియా నుండి. చూడండి సార్, ఇక్కడ ఒక 2025 సంవత్సరం అండి. ఇక్కడ సార్ ఫిబ్రవరి సార్ ఇక్కడ 19th నుండి దేశానికి 26వ చీఫ్ ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జ్ఞానేష్ కుమార్ అండి 1988 కేరళ ఐఏఎస్ క్యాడర్ అండి. క్యాడర్ రేపు 2029 జనవరి 26 వరకైన పదవిలో ఉంటారు. మరి 2024 లాస్ట్ ఇయర్ మార్చిలో ఎన్నికల సంఘం సభ్యుడిగా నియమితులయ్యారు. సార్, ఈయన కొత్తగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియామకం జరగడంతో మరి ప్రజెంట్లో ఎన్నికల సంఘంలో సభ్యులుగా సుఖ్బీర్ సింగు సంధు, నెక్స్ట్ పర్సన్ వివేక్ జోషి. ఈ వివేక్ జోషి హర్యానా రాష్ట్రం ఐఏఎస్ క్యాడర్ అండి. ఇక్కడ వచ్చేసి ఈ దేశంలో తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్ అంటే సుకుమార్ సేన్ అండి. ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి లేడీ అంటే విఎస్ రమాదేవి తాత్కాలికంగా ఎన్నికల కమిషనర్గా పనిచేయడం జరిగింది కొన్నాళ్ళ పాటు. ఈ దేశంలో 2025 సంవత్సరం నిన్నటి వరకండి రాజీవ్ కుమార్ యొక్క పదవీకాలం కంప్లీట్ అయింది. ఆయన ప్లేస్లో రేపటి నుండే బాధ్యతలు తీసుకోబోతున్న వ్యక్తి, ఒక చీఫ్ ఎన్నికల కమిషనర్గా 3 సభ్య కమిటీ ఈ యొక్క జ్ఞానేష్ కుమార్ నియమించింది. ఒక ప్రముఖ మేధావి, ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఈ దేశానికి 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా నియమితులయ్యారు. రాజీవ్ కుమార్ యొక్క పదవీ కాలం నిన్నటి రోజున కంప్లీట్ అయిన తర్వాత అందులో ఉన్న 2 సభ్యుల్లో జ్ఞానేష్ కుమారు, సుఖ్బీర్ సింగ్ సంధు, ఈ ఇద్దరిట్లో ఇక్కడ మన దాదాపు ఒక 5 పేర్లు ప్రతిపాదనలు వస్తే 5 ఇక్కడ ఈ 3 సభ్య కమిటీ మరి జ్ఞానేష్ కుమార్ను 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్ నియమించింది. ఇదే రోజు ఎన్నికల సంఘంలో సభ్యుడిగా వివేక్ జోషిని నియమించిన సంఘటన త్వరలో కేరళ, అస్సాం, బీహార్,
తమిళనాడు ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్న యొక్క నేపథ్యం, ఈ రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్న యొక్క నేపథ్యంలో ఈయన ఆధ్వర్యంలోని ఎన్నికలు జరగబోతున్న యొక్క సంఘటన సార్. కేరళ రాష్ట్రము, తమిళనాడు రాష్ట్రము, వెస్ట్ బెంగాల్, బీహార్, ఈ యొక్క రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రం, మొత్తం 5 రాష్ట్రాల త్వరలో ఎన్నికలు జరగబోతున్న యొక్క నేపథ్యంలోనే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఈ యొక్క జ్ఞానేష్ కుమార్ని కేంద్రం నియమించిందండి. రేపు కరెంటు పాలిటీ పరంగా ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్ ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిందండి. ఎన్నికల సంఘంలో ఒక చీఫ్ కమిషనర్తో పాటు 2 సభ్యులు ఉంటారండి. ఇక్కడ 3వ ఆర్టికల్ అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు అండి. ఇక్కడ 24వ ఆర్టికల్ అంటే బాల కార్మికులకు సంబంధించింది. 32వ ఆర్టికల్ అంటే రాజ్యాంగ పరిహారపకు సంబంధించింది. ఈ 2 ఇటు వచ్చింది, ఈ 4 ఇటు వచ్చింది. ఇక్కడ 243 అంటే రాష్ట్రాలలో ఎన్నికల సంఘానికి సంబంధించిన యొక్క ఆర్టికల్ అండి ఇది. ప్రజెంట్లీ దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఈ దేశంలో తొలిసారిగా నోటా విధానాన్ని అమలుపరిచిన తొలి స్టేటు 2013 నవంబర్ 30 నాడు ఛత్తీస్గఢ్ అండి. ఎలక్ట్రానిక్ మిషన్స్ను కేరళ, గోవాలో తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేశారండి. 17 సార్లు ఓటుకు వినియోగించుకున్న ఏకైక ఓటర్ అండి శ్యామ్ చరణ్ నెగ్గి, హిమాచల్ ప్రదేశ్ అండి. ఇలా ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల యొక్క వ్యవస్థని కలిగి ఉన్న యొక్క కంట్రీ యొక్క ఈ భారతదేశానికి ఒక 26వ చీఫ్ ఎన్నికల యొక్క కమిషనర్గా నియమితులు కావడం జరిగిందండి. రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షల్లో అడుగుతారండి. ఈయన జ్ఞానేష్ కుమార్ ఎన్నికల ప్రధాన కమిషనర్ లేదా అంటే ప్రజెంట్లీ ఎన్నికల సంఘంలో నూతన సభ్యుడిగా నియమితులైన వ్యక్తి పేరేమిటి? వివేక్ జోషి అండి. రేపు పోటీ పరీక్షల్లో లేటెస్ట్ కరెంటు పాలిటీ నుండి, ఈ ఏరియా నుండి తప్పకుండా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఒక 2025 సంవత్సరం ఫిబ్రవరి 18 అండి. ఫిబ్రవరి 18 నాడు ఈజిప్టులో భారత రాయబారిగా మరి సురేష్ కే రెడ్డి అండి. ఇప్పుడే విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకటించింది 1991 యొక్క ఐఎఫ్ఎస్ బ్యాచ్ ఆఫీసర్ అండి ఇతను. ప్రస్తుతం ఇతను బ్రెజిల్లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తున్నారండి. తొలిసారిగా నిర్వహించిన ఏషియన్ మల్టీలెటరల్ ఎకనామిక్ రిలేషన్స్ డివిజన్ సమావేశానికి అధినేతగా వ్యవహరించారండి. బీమ్స్టెక్ సెక్రటేరియట్ ఏర్పాటులో ఈయన కీలకమైన పాత్ర పోషించారండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, బంగాళాఖాతం యొక్క తీర ప్రాంత దేశాల యొక్క సాంకేతిక ఆర్థిక సహకార సంస్థకి ఒక సెక్రటేరియట్ ఏర్పాటులో ఈయన సురేష్ కే రెడ్డి కీలకమైన పాత్ర కూడా పోషించిన యొక్క పర్సన్ సార్. ఇతను ఈజిప్ట్ వెళ్తాడు సార్. 2000 సార్ ఇక్కడ 23కి భారత రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరైంది కూడా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఫతే ఆల్ సిసి. మహమ్మద్ అబ్దుల్ ఫతే ఆల్ సిసి ఈజిప్టు అధ్యక్షుడు అండి. 2023లో నరేంద్ర మోడీ ఈజిప్టు దేశానికి వెళ్ళి ఈజిప్టు యొక్క అత్యున్నతమైన అవార్డు కూడా స్వీకరించారండి. బ్రిక్స్లో ఒక ప్రధానమైన కంట్రీ అండి ఈజిప్టు. ఈ మధ్యనే ఇండియా, ఈజిప్టు కలిసి ఉమ్మడిగా ఆపరేషన్ సైక్లోన్ పేరుతో రాజస్థాన్లో ఆర్మీ విన్యాసాలు కూడా నిర్వహించారండి. ఈ ప్రపంచంలో పొడవైన నది నైలు నది ఇక్కడే ప్రవహిస్తుందండి. ఈ ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ గీజా పిరమిడ్ ఉంది కూడా ఈజిప్టు కంట్రీ అండి. ఈజిప్ట్ క్యాపిటల్ కైరో అండి.
నైలు నది ఒడ్డున ఉందండి. ఆనాడు చరిత్ర పితామహుడు హెరటోటస్ ఒక మాట అంటాడు, ది గిఫ్ట్ ఆఫ్ ది నైలు అని కూడా ఈ ప్రాంతాన్ని పిలవడం జరిగింది సార్. ఈజిప్ట్ అనేది గుర్తు రావాలి. ఈ మధ్యన సురేష్ కే రెడ్డి ఏ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఈ మధ్యన భారత రాయబారిగా ఫిబ్రవరి 18 నాడు సురేష్ కే రెడ్డి ఈజిప్టులో భారత రాయబారిగా నియమితులయ్యారు. గతంలోన ఏ దేశంలో భారత రాయబారిగా విధులు నిర్వహించారు, ఈ కింది వాళ్ళ ఈయనతో సంబంధించిన యొక్క అంశాలు ఏంటివి, ఇలా మనకు అవగాహన ఇతని గురించి మనకు తెలిసి ఉండాలి సార్. ఎంత చదివేది ముఖ్యం కాదు సార్. ఈసారి మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలి. ఈసారి మీరు అనుకున్న యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో ఒక జాబుతో మీరు ఉండాలి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ రేపటి విజేతలుగా, రేపటి భవిష్యత్ సమాజానికి మంచి ఆఫీసర్లుగా మీరు ఉండాలి. ఖచ్చితంగా ఈసారి మీరు అందరూ అక్కడ బాగా హార్డ్వర్క్ చేయండి. ఒక ప్లాన్తో చదవండి, ఒక ప్రణాళిక పరంగా ముందుకెళ్ళండి. విజయం నీదే. నీ సిగ్నేచర్ కోసం 100 మంది వెయిట్ చేసే రోజు రావాలి. ఆ రోజు కోసమే మన కుటుంబం వెయిట్ చేస్తుంది. కాబట్టి బాగా హార్డ్వర్క్ చేయండి సార్. సార్ ఇక్కడ మరొక అంశం సార్, ఇది సింగపూర్ పార్లమెంటుకు 2 అబద్ధాలు చెప్పిన ఎంపీ ఒక్కొక్క అసత్యానికి $7,000 జరిమానా విధించిన కోర్టు అండి. పార్లమెంటు కమిటీ ముందు అబద్ధాలు చెప్పినందుకు భారత సంతతి చెందిన సింగపూర్ ప్రతిపక్ష నాయకుడు ప్రీతం సింగ్కు జరిమానా విధించింది సార్. ఇక్కడ ఒక్కొక్క అబద్ధానికి $7,000 అంటే 2 అబద్ధాలు చెప్పిండు, 14,000 యొక్క సింగపూర్ డాలర్లు కట్టాలని చెప్పి న్యాయస్థానం ఆదేశించింది సార్. ఒక సింగపూర్ యొక్క ప్రతిపక్ష వర్కర్సు పార్టీకి చెందిన మన యొక్క ఎన్ఆర్ఐ పర్సన్ సార్, ప్రవాసీ భారతీయుడు ప్రీతం సింగ్ సార్. ఇక్కడ ప్రీతం సింగ్ ఇతను సార్. ఇక్కడ ఓకే, మరి రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది సార్. ఈ మధ్యనే అంటే పార్లమెంటు ముందు అక్కడ అబద్ధాలు అంటే పార్లమెంట్లో అసత్యాలు చెప్పినందుకు 2 అసత్యాలు చెప్పినందుకు 14,000 సింగపూర్ డాలర్ల యొక్క జరిమానాకు గురైన యొక్క భారత సంతతి యొక్క ఎంపీ పేరేమిటి? ప్రీతం సింగ్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న ప్రీతం సింగ్, ఈయన సింగపూర్లో ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ఓకే సార్, ఓకే, వర్కర్స్ పార్టీకి చెందిన యొక్క వ్యక్తి సార్. ఈ దేశం యొక్క ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతుంది సార్. ఇక్కడ ఇలా సింగపూరు అధ్యక్షుడు కూడా మన యొక్క తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తే. ఇలాంటి విధానాలు మన ఇండియాలో కూడా ఉంటే బాగుండేది సార్. ఇక్కడ ఇలాంటి యొక్క పరిస్థితి కూడా మన దగ్గర ఉంటే మన ఎంపీలు కూడా ఇదే విధంగా విధించాలి. వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేని సందర్భంలో ఇలాంటి యొక్క అమౌంట్ను వాళ్ళకి అంటే విధించాలి, జరిమానా విధిస్తే ఇది కూడా మన దగ్గర చట్ట రూపాయలు తెస్తే బాగుంటుంది సార్. సార్ ఒక 2025 సంవత్సరము ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 18 వరకు మస్కట్లో జరుగుతున్న 8వ హిందూ మహాసముద్రం యొక్క సమావేశంలో భాగంగా భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్య జయశంకర్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారుడు తౌహీద్ హుసేన్ ఒక కీలక చర్చలు కూడా జరిపారు. సార్కును పునరుద్ధరిద్దాం, సార్కును కాపాడుకుందాం, సార్కును అక్కడ ముందుకు తీసుకెళ్దాం. ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలు వివిధ సంస్థల పేరుతో అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న తరుణంలో ఈ దక్షిణాసియా దేశాల రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి చివరికి అప్పుల్లోనే చనిపోతున్నాడు. రైతు పండించిన పంట కళ్ళం నుండి ఇంటికి చేరక ముందుకే రైతు దళారుల చేతిలో, వడ్డీ వ్యాపారస్తుల చేతిలో మోసానికి దగా కూడా గురవుతున్నాడు. కాబట్టి
2016లో జరగవలసిన పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్లో జరగవలసిన సార్కు మీటింగులు అర్ధాంతంగా నిలిచిపోయినాయి. మళ్ళీ కొనసాగిద్దాం, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు పోదాం. సార్కుని ఇంకా మనము బలోపేతం చేద్దాం, సార్కుని ఇంకా మనము బలంగా ముందుకు తీసుకెళ్దాం. ఒక 1985 డిసెంబర్ 8 నాడు సార్క్ ఏర్పడింది. సార్కులో తొలిసారిగా 7 దేశాలతో ఏర్పడింది. 8వ దేశంగా ఆఫ్ఘనిస్తాన్ సభ్యత్వం తీసుకుంది. ఓకే, ప్రపంచంలో అంటే లింగ వివక్షతలో చివరి ప్లేస్ ఉంది ఆఫ్ఘనిస్తానే, శాంతి సూచికలో చివరిది ఆఫ్ఘనిస్తానే, సార్కులో చిట్ట చివరి కంట్రీ ఆఫ్ఘనిస్తానే. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాద ప్రభావితానికి గురవుతున్న కంట్రీ కూడా ఏంటి సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఈ యొక్క సార్కులో ఉన్న 8 ఇక్కడ దేశాలు సార్. ఇక్కడ ఈ మధ్యనే ఏ సంస్థను పునరుద్ధరించాలని చెప్పి దక్షిణాసియా దేశాలు ఇక్కడ మళ్ళీ భావిస్తున్నాయని చెప్పి రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం కూడా ఇక్కడ నుండి ఉంటుంది సార్. ఈ యొక్క ఏరియా నుండి ఓకే గ్యారంటీగా ఇప్పటి వరకు దాదాపు 18 సార్కు మీటింగ్లు ఇక్కడ జరిగితే ఇండియాలో 3 సార్లు ఈ యొక్క సార్క్ మీటింగ్స్ను ఇండియాలో నిర్వహించిన సంఘటన సార్. ఓకే, సార్కును పునరుద్ధరిద్దాం, ఓకే పునరుద్ధరణకి ముందుకెళ్దాం, అందరం కలిసిగట్టిగా ముందుకెళ్ళి ఈ దక్షిణాసియా దేశాల్లో ఉన్న పేదరికాన్ని, ఈ దక్షిణాసియా దేశాల్లో ఉన్న మౌలిక సదుపాయాల్ని ఓకే ఒకరికొకరు కలిసిగట్టుగా ముందుకెళ్ళి ప్రాంతాల్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి ఈ ఆసియా ఖండంలో ఒక బలమైన దేశంగా ముందుకెళ్దామని చెప్పి ఈ సమావేశంలో ఒక చర్చ కూడా వచ్చిన సంఘటన సార్. ఓకే, రేపు పోటీ పరీక్షల్లో మనకు అడుగుతాడు సార్ ఈ మధ్యన సార్ ఏ సమావేశంలో సార్కు పునరుద్ధరణ భారతదేశం మద్దతు బంగ్లాదేశ్ ఇక్కడ కోరింది, లేదా ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 8వ ప్రధాన కమిషనర్, లేదా ఒకే మరి ఎన్నికల సంఘం సభ్యుడిగా నియమితులైన వివేక్ జోషి, ఈయన ఏ రాష్ట్రం ఐఏఎస్ క్యాడర్, ఓకే సురేష్ కే రెడ్డి ఏ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఈ రోజున వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీటిపైన మనకు అడిగే అవకాశం ఉంది. మన యాప్లో 2025కు సంబంధించిన స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్ రూపంలో ఫుల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మన యాప్ను మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోండి, మన యాప్ను మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి. కరెంటు పాలిటీ, కరెంటు జాగ్రఫీ, కరెంట్ ఎకనమీ, కరెంట్ ఇక్కడ లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా అంశాలు ఉంటాయి. ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఏ టైపులో అడిగినా 30-40 పైగా ప్రతి ఎగ్జామ్లో ఈ ఏరియా నుండి ఉంటాయి సార్. ఏది ఎంతవరకు కావాలో అంతవరకు మీకు ఇక్కడ అందిస్తున్నాం. టోటల్ ఎనప్ అండి. థ్యాంక్ యూ.